తెలంగాణలోని మున్నూరు కాపు యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పటేల్ యూత్ ఫోర్స్ వెబ్సైట్ ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురముల శ్రీనివాస్, మున్నూరు కాపు జర్నలిస్టు పురం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ రాజ్ కుమార్ చెప్పారు. నగరంలోని ప్రెస్ భవన్లో పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపకులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటేల్ యూత్ ఫోర్స్ వెబ్సైట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలోని మున్నూరు కాపుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అందరినీ సమన్వయపరుస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది సభ్యత్వం చేయడమే లక్ష్యమన్నారు. యూత్ ఫర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్ర మహాసభ కరీంనగర్లోని విజయవంతం చేశామని వివరించారు. చదువులో ప్రతిభ కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉన్న మున్నూరు కాపులకు సహాయం చేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామినేని మధుసూదన్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగ రమేష్, ప్రధాన కార్యదర్శి చందు పటేల్, కార్యదర్శి రాచమల్ల, సుగుణాకర్ పటేల్, పటేల్ యూత్ ఫోర్స్ రాష్ట్ర ఇన్ఛార్జ్ సాయి చరణ్ పటేల్, సభ్యులు అభిషేక్ పటేల్ పాల్గొన్నారు. ఒక మెంబర్షిప్ భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇవాళ ఒక నాయకుడు ఉంటాడు, అది కంటిన్యూ కావాలంటే ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండి సభ్యులుగా చేరినప్పుడు వారి నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని వారి మీదేసుకొని చేసే, నేను కూడా మెంబర్నే కదా, నా బాధ్యత కదా అనే ఒక బాధ్యత రావాలంటే మెంబర్షిప్ ఉండాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు చేసే కార్యక్రమాలు కూడా పటేల్స్ యూత్ వల్ల చేస్తున్న కార్యక్రమాలు కూడా అందరి దృష్టిని పోవాలనే ఉద్దేశంతో వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ను కూడా అందరూ మున్నూరు కాపు యూత్ పటేల్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి ఈ పటేల్ యూత్ చేస్తున్న సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. నమోదు ప్రక్రియ, ఈ నమోదులో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే యెడల రేపు రాబోయే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలైతేనేమి, అదేవిధంగా ఇంకా వాళ్ళు ఎదగడానికి ఏదైనా మార్గాలు అయితేనేమి, ఇకపోతే ముఖ్యంగా స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. క్రికెట్ టోర్నమెంట్ కానీ, వివిధ రకాల ఆటలు కానీ ఉత్సాహంగా ఉండడానికి పటేల్ యూత్ ఫోర్సు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు రాబోయే భవిష్యత్తులో వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొలిటికల్ కానీ ఏ రకంగానైనా ఈ యూత్ ఫోర్స్కు మా వంతు కర్తవ్యంగా బాధ్యతగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. చైతన్యడానికి దీని పటేల్ యూత్ ఫోర్స్ అనేది 2 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది హైదరాబాద్లో వేదికగా. ఆ తర్వాత చాలా కార్యక్రమాలు చేశాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక వాట్సాప్ గ్రూప్ల ద్వారా దాదాపు ప్రతి కాన్ఫరెన్స్లో 1000 మందితో 119 కాన్ఫరెన్స్లో దాదాపు 1,00,000 మందితో ఇది వాట్సాప్ గ్రూప్గా ఏర్పడడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఒకరికొకరికి ఉద్యోగ అవకాశాలు, ఎక్కడైనా మ్యారేజ్ సంబంధాలు కానీ, ఏదైనా ఆర్థిక సంబంధాలు కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ ఒకరికొకరు చేతనిచ్చుకొని, ఇప్పుడు భద్రాచలంలో ఉన్న యువతకు కరీంనగర్ యువత సహకారం అందించుకుంటూ హైదరాబాద్లో మేము కొన్ని జాబ్స్ రిఫరెన్స్లు అని అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా కరీంనగర్ వేదికగా పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తే అప్పుడు కూడా స్వచ్ఛందంగా దాదాపు ఒక 30-40 టీంలు వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పిలవగానే వెంటనే హరిశంకర్ గారు, పురమల సీనన్న గారు కూడా ముఖ్య పాత్ర పోషించి ఆ రోజు విజయవంతం చేసి